హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా R&D డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది పౌడర్ మెటలరీ అండ్ న్యూ మెట్రిక్స్ అంటే ARCIకి సంబంధించి ఎయిర్పోర్ట్లో అంటే న్యూ ఎయిర్పోర్ట్ రోడ్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ARCI స్ట్రైక్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫిల్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే ఎవరైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీరు అఫీషియల్గా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి rectt@arci.res.in అనే వెబ్సైట్ అంటే వాళ్ళకి మెయిల్ చేసి మీరు ఫుల్ క్లియర్గా అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మెయిన్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ ఏ పోస్టులు అనమాట. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 28 జూలై 2025 ఈ డేట్ లోపైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట, ఈ మంత్ లాస్ట్ వరకు. ఇంకా నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ARCI ఈజ్ అన్ ఆటోనమస్ R&D సెంటర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సైంటిస్ట్ పోస్ట్కి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి సైంటిస్ట్ ఈకి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు 3 ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసరికి 13. టోటల్ ఎన్విలోప్మెంట్ వచ్చేసరికి 2,38,895 అప్రాక్సిమేట్లీ. ఇది వచ్చేసరికి శాలరీ అనమాట. ఈ పోస్టులు మొత్తం గ్రూప్ ఏకి సంబంధించిన పోస్టులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. అంటే ఎవరైతే డిగ్రీ అంటే డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళైతే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 10 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట ఈ పోస్ట్కి మాత్రమే. ఏది సైంటిస్ట్ ఈకి సంబంధించి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 45 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి అంటే ఈ పోస్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి సైంటిస్ట్ సికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. పే లెవెల్ 11కి సంబంధించింది అనమాట. ఇంకా మీ యొక్క శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1,36,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిజబిలిటీస్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనకు మ్యాండేటరీ అయితే అనేది చెప్పలేదు, కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం ఉండాలని చెప్తున్నాడు అనమాట. అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అనేది చెప్పలేదు. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ నెంబర్ 3 వచ్చేసరికి సైంటిస్ట్ బికి సంబంధించి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి పే లెవెల్ 10 ప్రకారం శాలరీ వచ్చేసరికి 1,14,945 అప్రాక్సిమేట్లీ. ఇదైతే మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమికల్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా 4వ పోస్ట్ వచ్చేసరికి సైంటిస్ట్ బి R&Dకి సంబంధించి నెంబర్ 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సేమ్ శాలరీ అయితే 1,14,000 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనకు ఇవి అంటే పోస్ట్కి సంబంధించింది అనమాట. అంటే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ కంప్లీట్ చేసి ఉండాలంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ సైన్స్ ఆర్ కెమికల్ సైన్స్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఏదైనా సరే మీరు డిగ్రీ ఇన్ ఫిజిక్స్
సైన్స్ అంటే మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో మాస్టర్ డిగ్రీ వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా అవి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ www.arci.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివి అన్నమాట. అదర్ బెనిఫిట్స్ వచ్చేసరికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఎన్వలప్మెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కూడా ఉంటుంది, లీవ్ ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్సెట్రా ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. చెప్పాను కదా వాళ్ళకి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా సైంటిస్ట్ ఈకి సంబంధించి మీరు 1000 రూపీస్ అయితే ఆన్లైన్ చేయాలని అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా సైంటిస్ట్ బికి సంబంధించి గ్రూప్ బి అంటే ఓబీసీ వాళ్ళు జనరల్ వాళ్ళకైతే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయలు కడితే సరిపోతుంది. వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చాడనమాట. కెనరా బ్యాంక్కి ఇంకా ఏసీ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్ కోడ్ అయితే డీటెయిల్గా అయితే మనకు ఇచ్చాడు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28 జూలై 2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. లేదా ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆర్ షార్ట్ లిస్టింగ్ అయితే ఎవరైతే అవుతారో ఎగ్జామ్ తర్వాత వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇది గ్యాస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అన్ని డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే అంటే నోటిఫికేషన్ యొక్క లింకు అప్లై చేసే లింకు ఈ వీడియో మీకు కిందనే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.